హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది ఏ వార్త అయినా ఏదో ఓ మూలన పేపర్ వాళ్ళు పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు పడేస్తారు. ముఖ్యంగా మనలాంటి వాళ్ళు మాత్రం దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి గురించి అనవసరం. ఆయన పెద్ద మనిషి చేసేస్తే ఆయన పెద్ద స్థాయి అయిపోద్దేమో అని భయం ఏంటో నాకైతే తెలియదు. కానీ మనకైతే మాత్రం ఆయన పెద్ద మనిషే. డెఫినెట్గా ఈ దేశానికి రాష్ట్రానికి చాలా అవసరమైన మనిషి. అందుకనే ఆ మూల పడేసినటువంటి వార్తను కూడా మనం చూపిస్తాం. అది జనసేన పట్టించుకోపోయారని మీడియా పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళని వాళ్ళు కూడా పట్టించుకుంటారు అనుకుని మనం పట్టించుకోరు. బట్ ఇక్కడ ఒక వార్త మాత్రం ఈనాడు పేపర్లో వచ్చింది. అది ఒక్కసారి మీకు చూపిస్తాను. పవన్ కళ్యాణ్ ఫోటోతో మీకు వచ్చిన బాధ ఏంటి? పిటిషనర్కు సిజేఏ ప్రశ్న. ప్రభుత్వ కార్యాలయాలు ఉప ముఖ్యమంత్రి ఫోటోలపై ఏర్పాటైన దాఖలైన పిటిషన్ను కొట్టివేత. సుప్రీంకోర్టులో దాఖలైనటువంటిది. గతంలో హైకోర్టుకి వెళ్ళారు, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇక్కడ ఊస్తే సరిపోదు కదా, అక్కడ కూడా ఊయాలి, అక్కడ కూడా తిట్టాలి. వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారి ఫోటో అంటే అంత భయం ఎందుకు నాకు అర్థం కాదు. ఆయన చూస్తేనే భయం అనుకున్నా, ఆయన ఫోటో ఉంటే కూడా భయపడుతున్నారని నాకు ఇప్పుడే అర్థమైంది. అంతే, ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఆ డైలాగ్ ఊరికనే పెట్టాల నాకు తెలిసి హరిశంకర్ గారు, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు అని. అందుకని ఆ కట్అవుట్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి కూడా చాలా మందికి కూడా ఇది పడుతుంది. అందుకనే ఒక విశ్రాంత రైల్వే ఉద్యోగి ఏము కొండలరావు గారు పిటిషన్ వేశారట. ఏది గతంలో హైకోర్టులో వేశారు, ఇప్పుడు సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళారు. అసలు దానికి సంబంధించి అక్కడ ఫోటో ఉంటే మీకు వచ్చినటువంటి బాధ ఏంటి? ఆయన ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అటు కూటమిలో కావచ్చు, ఈవెన్ రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. ఆయన చూస్తే మీరు ఎందుకు భయపడుతున్నారు? అక్కడ ఎందుకని మీరు ఆయన పదే ఈ ఫోటోల గురించి ఎంత పనిగట్టుకుని మా టైం లేదా మీ టైం వృధా చేసుకుంటున్నారు? అటు హైకోర్టు ఆల్రెడీ చెప్పింది కదా, మళ్ళీ దీని గురించి సుప్రీంకోర్టుకి రావాల్సినటువంటి అవసరం ఏంటి అని చెప్పి అక్కడ చివాట్లు పెట్టి పంపించినట్టుగా తెలుస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పిటిషనర్ను ప్రశ్నించారు. దాంతో మీకేం సమస్య ఉందంటూ ఇష్యూస్ సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నించొద్దంటూ పిటిషనర్ను కొట్టివేసిన ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఫోటో ప్రదర్శించడానికి సవాల్ చేస్తూ విజయవాడకు చెందినటువంటి ఏము కొండలరావు గారు విచారణ చేసినటువంటి తర్వాత సూర్యకాంత్ జస్టిస్ కూడినటువంటి ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసిందట. అంతకుముందు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజ్యాంగ హోదా లేదు, అయినప్పటికీ ఆయన ఫోటోలను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 12,000కు పైగా సచివాలయాల్లో ప్రదర్శించడం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, రాజకీయ ప్రభావాన్ని చాటి చెప్పుకోవడమే ప్రజాధనాన్ని ఉపయోగించుకుంటున్నారని చెప్పి పెట్టారనమాట. దీనికి సంబంధించి అసలు అవన్నీ కూడా మీరు ఎక్కడా కూడా దానికి సంబంధించి ఆధారాలు లేవు. మీరు వెంటనే హైకోర్టు కొట్టేయడంతో పాటు మీరు కూడా ఇక్కడ కూడా కొట్టేస్తున్నాము, మీరు ఎందుకు ఆయన చూసి అంతలా భయపడుతున్నారు, మీరు ఎందుకు ఆయన ఫోటో ఉంటే మీకు వచ్చినటువంటి బాధ ఏంటి, మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి అని చెప్పి కాస్త చివాట్లు పెట్టి ఇంకా అనవసరంగా మీరు ఇక్కడికి తీసుకొచ్చి కొన్ని వందల లక్షల కేసులు మా దగ్గర ఉన్నాయి, వాటి మీద ఎంతోమంది ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కూర్చున్నటువంటి కేసులు కూడా ఉంటాయి, మీరు అనవసరంగా ఇలాంటి తీసుకొచ్చి మా సమయాన్ని వృధా చేయొద్దు అని చెప్పి పంపించారట. మరి ఇంకా వీళ్ళకి మరి సిగ్గు ఉంటుందో ఏంటో నాకైతే తెలియదు. ఎందుకని పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూస్తేనే భయపడిపోతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక ఫోటోని చూస్తేనే భయపడిపోయేటువంటి పరిస్థితికి మీరు వచ్చారు అంటే మీ మానసిక పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున్న సీఎం అయితే ఇంకా అంత మించి స్థాయికి వెళితే మీరు ఇంకా పంచలు తడిపేసుకుంటారుగా, రోజు డైపర్లు వేసుకోవాల్సిందే. ఇంకా ఇంట్లో కూర్చున్న నిద్రలో కూడా ఏదో అప్పుడప్పుడు చిన్నపిల్లలు పోతారంటారు కదా, మీరు పెద్దవాళ్ళు అయిపోయి కూడా పెద్ద డైపర్లు కొడుక్కుని కూర్చోవాల్సిందే. ఇంకా ఆలోచించుకోండి, ఇంకా సిద్ధం అవ్వాల్సిందే దానికి కూడా.